श्रीयाञ्जनेयम् చాలా గట్టి కొట్టేశారా. బి పాజిటివ్ బయటకు వచ్చేసింది. ఎంత కొట్టినా సరే మన డీల్ ఒప్పుకోవట్లేదన్న. ఆహా మొండోడే అయితే. రే నేను దేని మీద ఇష్టపడి కనేసాను అనుకో, అది నాకు ఇచ్చేయాలి రోయ్, లేకపోతే అడుక్కునే సంపాదిస్తా. అడుక్కుంటామంటే ఇంటికి తిరిగి అడుక్కోవడం కాదు రోయ్, ఈ రేంజ్లోనే. అయినా మేము ఏం అడిగేసాంరా, నీ ప్రాణాలా? కాదు కదా, ఏదో నీకున్న 22 ఎకరాల పొలంలో 2 ఎకరాలు నువ్వు ఉంచేసుకొని మిగతా నాకు ఇచ్చారా అన్నాను. 26/11 కంటే ఇది పెద్ద ఫ్రాడా? దుర్గారావు చొక్క ఇప్పిమంటావా అన్న? సిగరెట్. తాతల కాలం నుండి ఉంచుకుంటున్న పొలంలో అది చావనైనా చేస్తానే కానీ నీకు మాత్రం ఇవ్వను. అంటే బతకనా ఇండైరెక్ట్గా చెప్పేద్దాం అనమాట. సరే బతకరా దుర్గారావు. చొక్క ఇప్పిమంటావా అన్న? అగ్గిపెట్టే. ఆఖరిసారిగా అడుగుతున్నా, ఇస్తావా చస్తావా? నా కళ్ళ ముందే నా ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసినప్పుడే నేను చచ్చిపోయినరా, నువ్వేట్రా నన్ను మళ్ళీ చంపేది? దుర్గారావు చొక్క ఇప్పిమంటావా అన్న? పేరా అన్న రఘు వచ్చాడు. వెయిట్ చేయమని వస్తున్నాను. అర్జెంట్ అంటానా? ఇక నేను మర్డర్ చేస్తున్నాను రా, కనీసం వాడు వెయిట్ చేయలేడా? నేను దేన్ని అడగాలనుకుంటాను కానీ లాక్ కావాలనుకోను. ఆ పరిస్థితి కనుక వస్తే మొన్న మనం చంపేసిన వెంకటగడి కేసు కొత్త ఎస్ఐ మళ్ళీ రీఓపెన్ చేశాడన్న. అంటే లాస్ట్ వీక్ మనం చేసిన మర్డర్కి రెస్పాన్స్ బాగానే వస్తుంది అనమాట. సరే ఆ ఎస్ఐ గారిని కూడా అయిపోయింది, మరి ఆ రెస్పాన్స్ ఎలా అవుతుందో కూడా తెలియాలి కదా. ఈ సిటీలో నన్ను చంపాలనుకునేవాడు కాదు, ఆపాలనుకునేవాడు కూడా ఉండకూడదు. రే నీ ప్రాబ్లం చెప్పి నన్ను ఇరికిచ్చేస్తాడు రా. రే పక్కవాడికి ప్రాబ్లం వస్తే నీ బ్రెయిన్ సగం యూజ్ చేస్తావు కదరా, అదే ప్రాబ్లం నీకు వస్తే 100% యూజ్ చేస్తావు కదరా. అందుకే నేను ఇరికించేసాను రా. కానీ నువ్వు ఇక్కడ ఏదో రన్నింగ్ రేస్ పెడుతున్నట్టు నాకంటే స్పీడ్ గా పరిగెడేస్తావు కదరా, సిగ్గులేదా? పరిగెట్టు. రే 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 ఆగనా ఎందుకే పరిగెడుతున్నారు? ఏదైనా క్వశ్చన్ రిలీజా? అది కదరా అక్కడ. రే ఆగరా, ఇప్పుడు చెప్పడం అంత అవసరం? ముందు పరిగెత్తరా. రే నీకు ఎందుకురా ఇటు చెప్పనా? నువ్వు చెప్పు ఇటు చెప్పినాడు ఎవరు? నువ్వు చెప్పరా. జరిగింది తెలుసుకోవాలంటే 10 నిమిషాలు వెనక్కి వెళ్ళాలిరా. రా అయితే. వెనకండి ఇది కదరా, చెప్పాలరా.
ఎరా మా చెల్లి వెనకాల తిరుగుతున్నావంట, వెనకాలే కాదన్నా ముందు కూడా తిరుగుతున్నాడంట. సినిమాకి తీసుకెళ్తానన్నావంట, జనాలు ఉండే ఎయిట్ సినిమా కాదన్నా, జనం తక్కువ ఉండే ఫ్లాప్ సినిమాకి. గుడికి తీసుకెళ్తానన్నావంట, ఉదయం పూట బిజీగా ఉన్న బాబా గుడికి కాదన్నా, సాయంత్రం పూట ఖాళీగా ఉన్న కైలాసగిరి. రెస్టారెంట్కి కూడా తీసుకెళ్తానన్నావంట. లైట్లు వెలిగే రెస్టారెంట్కి కాదన్నా, లైట్లు ఏర్పేసే పబ్బుకి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈ గొడవకి నీకు ఏ సంబంధం లేదన్నట్లు. ఎరా ఫోన్ చేసావు, ఏదో ప్రాబ్లం ఏంటి? అమ్మాయి వెనకాల తిరిగితే ప్రాబ్లం రాక ప్రొజెక్టర్ కంపెనీలో ప్రొపరేటర్ జాబ్ వస్తుంది అనుకుంటున్నాడు. మళ్ళీ ఏం తెలియనట్టు సైలెంట్ గా వచ్చి నా పక్క నుంచి ఉంటావా? సైలెంట్ గా వచ్చినా ఫోన్ సౌండ్ చేసుకుంటారా? నోర్మి నా పొరుగు మొత్తం తీసు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఏ సమాధానం చెప్పను? అదేంటి డైరెక్టర్ గారు నీకేం చెప్పలేదా? ఏదో పంచి డైలాగులు ఏమేయద్దు. అమ్మాయి వెనకాల తిరిగావు, వద్దురా అన్నాను, వెళ్ళలేదు. సినిమా తీసుకెళ్తున్నావు, వద్దురా అన్నాను, వెళ్ళలేదు. పప్పు కైలాసగిరి అన్నావు, ఇప్పుడు చూడు వీళ్ళందరూ నేను కైలాసాన్ని పంపిస్తానంటున్నారు. అవునా, ఇప్పుడు ఏం చేద్దాం? క్వశ్చన్ మార్క్ వేసుకుని అలా చూస్తావేంట్రా? అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టేసి నేను కాపాడేమనా? అలా కొట్టడానికే ఇది 2.5 hour ఫుల్ మూవీ కాదురా, 1/2 hour షార్ట్ ఫిలిం. పరిగెట్టు, పట్టుకోండిరా వాళ్ళే. అంటే వీళ్ళందరూ రౌడీలా? అవునరా. అంటే నేను కూడా మీ ఫ్రెండ్ అని తెలిస్తే నన్ను కూడా కొడతారా? రౌడీలు కదా మరి, కొడతారు. అయితే తెలిసిపోయిందంటావా? చనువురా చనువు. ఈ చనువు తెలీదా మన ముగ్గురు ఫ్రెండ్స్ అని? తెలిసిపోయి ఉంటుంది. జాయిగమ్మని తెలితే అట్లా సరిపోదాం. రే ఆగండ్రా, అమ్మాయిలు ఎట్టించి పారిపోతారా? అన్నా ఇలాంటి అసలు వదద్దన్నా, నేను పట్టుకున్నాను కానీ సరిపోయింది. ఏయ్ ఆగరా, వెనక్కిరా. రేయ్ మిమ్మల్ని పట్టడానికి రాలేదు, వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాం. ఈసారి మీ గురించి మా చెల్లి మాతో చెప్పిందో, మీ చావు గురించి మీ ఊర్లో వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. రండిరా. భారీ బడ్జెట్ మంచి ఫైట్ జరుగుతుంది అనుకుంటే ఇంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోతున్నానండి. అన్నా అన్నా థ్యాంక్స్ అన్నా, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నందుకు. ఈసారి నుంచి మీ చెల్లి వెనకాల ఎవడ పడకుండా నేను చూసుకుంటా. ఊరు మొత్తం తిప్పించావు కదరా బాబు. నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండదో తెలుసా? ఎవరాజు రెస్టారెంట్ లో బిర్యానీ తింటూ కూర్చున్న వాళ్ళం నువ్వున్నా కాబట్టి ఇక్కడ గడ్డి పీక్కొని కూర్చోవాల్సి వస్తుంది. అవునరా. ఒరే అయినరా ఒరే, 4 రోజులు వచ్చి నువ్వు లవ్ చేసిన అమ్మాయిని వదిలేమంటానికి వదిలేస్తాను, నీకు సిగ్గులేదారా? లవ్ ఎవడు చేశాడ్రా? 2 రోజులు బస్సులో కోఇన్సిడెంట్ గా కలిస్తే నెంబర్ ఇచ్చేసింది. సరే కదా అని ఇంకో 2 రోజులు మాట్లాడాను. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెసేజ్ చేసింది. ఎందుకని అడిగితే 500 పంపించు డార్లింగ్, మా ఫ్రెండ్ లవర్ బర్త్డే గిఫ్ట్ కొనాలి అంది. ఇలాగైతే ఏటీఎం కార్డులు పట్టుకుని దాని వెనకాలే తిరగాలని, అందుకే జాక్ కట్ చేశాను. ఆడదనిపించుకుందరా. ఏ నా లవర్ అలాంటిది కాదు. మధ్యలో హీడెవడరే? 500 పంపించమందా 2 సున్నాలతో మొదలెట్టింది అనమాట. నువ్వు కట్ చేసుకోకపోతే ఎన్ని సున్నాల వరకు వెళ్ళి ఉండేదో. ఏం డార్లింగ్ 400 రూపీస్ కావాలా? ఏటీఎం కార్డులో 100 రూపీస్ వస్తాయో లేవో, 500 తీసుకో. ఈడి కలిపి ఇటువంటిదేమో మా విషయం ఈడికి తెలుస్తలేదు. నీలో వస్తుంది. రే ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతారు అలాగా? అవి చెప్పారా? దేనికైనా టైం రావాలి కదా. సర్లే వెళ్ళు. రే లవ్వుని పువ్వుని ఎక్కువ కాలం దాయకూడదురా. పువ్వుని దాస్తే వాడిపోద్ది, లవ్వుని దాస్తే అది నీలో ఉండిపోద్ది. మరి నీలో ఉంచేసుకుంటావరా? అలాగే ట్రై చేస్తాను. మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి. మొదలెట్టేశాడు. రోజు నా వెనకట్లే కదరా తిరుగుతావు సచ్చినాడా. అంటే ఈ ఊర్లో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారులే, వాళ్ళని చూసి నన్ను అనుకుని ఉంటారు. సేమ్ డైలాగ్ అస్సలు మార్చమే. ఈ చెత్తవాగుడంతా వాడకుండా చిన్నగా ఎలా అని చెప్పొచ్చు కదా. ఆటో ఏంట్రా అబ్బా అన్న, ఇంకా 5 నిమిషాలు ఉంటే 5 చెప్పేసేవాళ్ళగా.
రే 5 నిమిషాలు కాదు కదా 5 సంవత్సరాలు ఉన్నాయి ఐ లవ్ యూ చెప్పడరా. చెప్పట్రా వీడు. ఈసారి రెడ్ నాదే అన్న. ఎక్కడ 7 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. చెప్పరా. అన్నా నేను లవ్ చేసే అమ్మాయి వెనక ఎవడో తిరుగుతున్నాడన్నా. ఒరే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, అమ్మాయి వెనకాల తిరుగుతున్నారా? అన్నా అంటే అది సరే ఎవడాడు? అదే మన చెల్లికి లైన్ ఇస్తే వార్నింగ్ ఇచ్చాం కదా వాడే. అంటే ఆల్రెడీ వాడు మన వార్నింగ్ లిస్ట్లో ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? కలచేతి హెద్దమన్నా. వద్దురా, ఇప్పటికే మా ఫ్యామిలీ పరువు కొంచెం డౌన్లో ఉంది. దాన్ని నిలబెట్టాలంటే చంపేయాల్సిందే. అన్న రెడ్డ పడిపోయిందన్న. రే గట్టిగా అరిస్తాడు, బ్లడ్ పడద్దని చెప్పరా. ఇవ్వకపోతే నేను వస్తాను చెప్పడికి. ఆ అమ్మాయి సరే. నీ పేరేంటి? హారిక అన్న. నేనే అడిగేది. హారిక అండి. వీడు ఎవడో తెలుసా? వీడు నేను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా వీడినే ప్రేమించాలి. ఎందుకో తెలుసా? వీడు నా మనిషి కాబట్టి. వాడు ఎవడో నేను చూస్తున్నాడంట, నువ్వు కూడా చూసి నవ్వుతున్నావంట. ఇంకోసారి నువ్వు వాడిని చూసినా వాడు నిన్ను చూసినా వాడినే చంపేస్తా. సరే హాయ్ అండి, వచ్చి చాలాసేపు అయినట్టుంది. మీతో చాలా రోజుల నుంచి ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి. రేపు మాట్లాడదాం. రే ఆ అమ్మాయి రేపు పొద్దున్న నాతో మాట్లాడతానందరా. రేపు పొద్దున్న ఐ లవ్ యూ చెప్పేద్దేమో. రే అంత ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకరా. ఈ రోజు మార్నింగ్ చూసి నవ్వింది కూడా. బహుశా ఈ రోజు మంచిది కాదని రేపు పొద్దున్న ఐ లవ్ యూ చెప్తానందేమోరా. రే ఐశ్వర్యాయి 34 సంవత్సరాలు పెళ్లి చేసుకుపోతే నా కోసమే అనుకోవా, కానీ 30 సంవత్సరాలు ఏమైంది అవ్యవచ్చిందో పెళ్ళయింది. అందుకని అన్ని మన కోసమే అనుకోకూడదు. ఏమో ఆ అమ్మాయి నేను చూసి ఎందుకు నవ్విందో. సో ఆ ల్యాండ్ మాకు ఇవ్వనంటావు? ఇవ్వను. ఇంకోసారి ఆలోచించుకోమంటే? ఆలోచించుకోను. చంపేస్తామంటే? చచ్చిపోవడానికైనా రెడీ. చచ్చిపోయింది. అవును, ఎందుకు ఆ ల్యాండ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, అదే నా డ్రీమ్. అవును సాయం కదా ఉంచే. డైనోసార్లు అంతరించిపోయినట్టు ఈ నిరుద్యోగం ఇప్పుడు అంతరించిపోతావు. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఏం లేదన్నా, నువ్వు మంచోడు చెడ్డోడు అని చూస్తున్నా. ఏం డిసైడ్ చేసావు? ఏం డిసైడ్ చేయాలో తెలియట్లేదు. రిజల్ట్ అప్పుడే ఇవ్వనమాట. అన్నా లాభాయ్ వస్తున్నాడు అన్నా. మనం వార్నింగ్ ఇచ్చినా సరే వాడితో మాట్లాడుతుందన్నా. ఇప్పుడు ఎక్కడుంటారు? ఆ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఆటో స్టాండ్లోనే. ఎరా వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు ఇంకా? అంటే ఈ టైంకి ఎప్పుడు అక్కడే ఉంటారన్న. సరే నాడు ఇంకో 2 డైలీలు ఎక్కువ చెప్పి భయపెడేద్దాం. రే ఆ గన నా మొట్టమొదటి శత్రువు నన్ను మోసం చేయడానికి ఇచ్చాడు, జాగ్రత్త పెట్టు. ఏంటే నేను నాతో చెప్పినా నీ బుర్రగా ఎక్కలేదా? నేనేమైనా మీ డాడీలాగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ తాగే వాళ్ళు కనబడుతున్నానా? మర్డర్లో మానభంగాలు చేస్తూ మందు తాగే బ్యాచ్. నిన్నే 6 చంప. నా గన్లో ఉండే బుల్లెట్లు అయిపోయింది కాబట్టి వాడు బతికాడు. ఈరోజు ఇంకో 6 బుల్లెట్లు ఆడిచ్చా. ఈసారి 6 బుల్లెట్లతో 6 చంపడం కాదు, వాడు ఒక్కడికే వాడేస్తా. సారా ఐ లవ్ యూ. అర్రే అదేంటండి ఒకసారి అంత భయపడ్డారు? ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ప్రేమించలేను.
అయ్యి బాబాయ్ ఒకసారి అలా అనేసారేంటండి, మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా మీరంటే ఇష్టమే, బట్ ఐ కాంట్ లవ్. ఐఎమ్ సో సారీ. దయచేసి నా వెంట పడొద్దు. నువ్వు చెప్పింది నిజమేరా. అమ్మాయిలు మనం చూసేది వాళ్ళని మనం చూస్తున్నావా లేదా అనే, కానీ మనం అంటే ఇష్టమని కాదురా. రా, మా చెల్లికి లైనేస్తున్నావు, వార్నింగ్ ఇస్తాం. మన ఎవరు కూడా లైనేస్తావా? మేము ఎవరికైనా ఒకసారి వార్నింగ్ ఇస్తాం. ఈ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతుడు. రెండోసారి కూడా తీసుకున్నావు. కాసేపట్లో మా అన్న వస్తాడురా. అయిపోయావు నువ్వు. ఇప్పుడు అర్థమైందిరా ఆ అమ్మాయి ఎందుకు వద్దంటే. రౌండ్ ది క్లాక్ నేను ఇక్కడే ఉంటాను. వచ్చి వాడు నా చేత లవ్ చేయట్లేదు అని అనిపించమను, ఆ అమ్మాయిని వదిలేస్తా. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందిరా, వరుసగా 10-15 మంది వస్తే కొట్టగలనా లేదని. ఈ దెబ్బతో నా డౌట్ అన్నా క్లియర్ అయిపోవాలి, లేక నేనన్నా క్లియర్ అయిపోవాలి. రే, మా నాన్న చంపేస్తారా? అసలు మా ప్రభాకర్ అన్న అంటే ఎవరో తెలుసా మీకు? రే నువ్వెవడోరా, ప్రభాకర్ గారు సింసావా? కాదు. ఎరా మరి గరిటివా? శ్రీను, పోయే పోయే లైఫే పోయే ఎవడరా నువ్వు? సీన్ అంటే నువ్వేనా? అవునే, ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? నేను రాత్రి ఎక్కడున్నావు? 11 గంటల వరకు బార్లో ఉన్నా, ఆ తర్వాత ఎక్కడో తెలీదు. వెళ్ళంతా ఎవరు? 11 గంటల తర్వాత నువ్వు ఎక్కడున్నావో తెలిసిన వాళ్ళు. ఇప్పుడు తెలుసుకునేంత ఓపిక నాకు లేదులే, కానీ బయలుదేరండి. చెప్పే ఓపిక మాకుంది, కానీ నోటితో కాదు, చేతులతో. నన్ను కొట్టాలంటే ఓపిక కావాల్సిన చేతులకి కాదురా, కాళ్ళకే. ముందు పరిగెట్టండి. ఏ పట్టుకోండి రా. రాజేష్, ఆగండ్రా. ఏమైందిరా? నువ్వెవడేరా? పక్క తప్పుకో, మేము వాడిని కొట్టాలి. మీరు కొడితే చూస్తూ ఊరుకోవడానికి నా శత్రువు అనుకుంటున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్. వీడు ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి ఫుల్గా తాగి మమ్మల్ని ఎవరిని పడుకోనివ్వకుండా నానాలు చేశాడు. ఫస్ట్ టైం కాదు, ఈ నెలలో 3వ సారి ఇది. ఓకే, ఇది చేసిన తప్పే, కానీ కొట్టేంత కాదు, చెప్పేంత. మీరు చెప్పండి, వీడెంతాడు. సారీ చెప్పరా. మళ్ళీ ఇది రిపీట్ అయితే మక్కిలేరా ధీమా? వీడు మీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. స్కెచ్లు వేసుకుని టైం వేస్ట్ చేసుకోవాల్సిన లేదు. ఈరోజు 10:30కి మనకి ఇంటర్వ్యూ ఉంది. ఆ విషయం తెలుసారా నీకు? తెలుసు. మరి ఈ విషయం తెలుసుకోవడం అర్ధరాత్రి వరకు పోరంబోకులు తిరిగిలేంట్రా. సరే, ఈరోజు January 15th. లాస్ట్ 4 years నుంచి ప్రతి 10:30కి మనం ఇంటర్వ్యూ వెళ్తాం. ఈరోజు నేను సెలెక్ట్ అయ్యామా? ఈ ఉద్యోగం చూస్తాను ఎరక్తి పడుతున్నాను నాకు. విరక్తి పుట్టాల్సింది ఉద్యోగాల మీద కదరా, నీకున్న వ్యసనాల మీద. రే, వ్యసనానికి అవసరం గురించి తెలియదురా. దానికి తెలియపోయినా అది మనలోకి వచ్చి చేరుతుంది. దాని కనుక త్రావిస్తే 100 ఏళ్ల మన జీవితాన్ని మడతపెట్టి 30 ఏళ్ళకి ముగించేస్తుంది కదరా. అరే, దీన్ని కూడా పక్కన పెట్టు. అసలు ఈ రోజుల్లో ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టపడో తెలుసు కదా. బయట కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉందిరా. అని ఉద్యోగాలు చేస్తే వచ్చే సంపాదన కూడా మనకు సరిపోదు. ఒరే, నీకు ఇంట్రెస్ట్ గేమ్ ఏంట్రా? క్యారమ్స్ కదా. అందులో రెడ్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి? ఎంతమంది ఆడతారు? అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది కదరా. మరి ఎందుకురా అంత ఇంట్రెస్ట్గా ఆడేస్తావు? ఆఫ్టర్ ఆల్ నువ్వు కూర్చుని ఆడి గేమ్లోనే నీకు 3 కాంపిటీషన్ ఉంటారు కదా. మరి నీ లైఫ్కి సంబంధించింది. ఇక్కడ ఎంతమంది, ఎన్ని లైఫ్లు ఉన్నాయి, ఇందులో ఎంత కాంపిటీషన్ ఉండాలి?
జాబ్ చేస్తే వచ్చే సంపాదన సరిపోదంట. అసలు నీ గోల్ ఏంట్రా? మంచి జాబ్ హోల్డర్గా ఉండాలని కదా. ఆశయాన్ని బట్టి నీకున్న అవసరాలను మార్చుకో, అవసరాలను బట్టి ఆశయాన్ని కాదు. మరి ఇదే లైఫ్, ఇక్కడ ఎలాగే బతకాలని గీతలు గీసుకున్న బతకడం నా వల్ల కాదురా. అయినా మనకు వచ్చే చిన్న చిన్న ఆనందాలు మన బతుకు ఎక్కువ అని నేను అనుకోలేనురా. నువ్వు మారవరా. అంతకు మించిన ఆనందం, తలకు మించిన భారంరా. నీ పేరేంటి? శ్రీను. అతను నీ ఫ్రెండా? అవును. నీకు పని ఇస్తాను, చేస్తావా? ఏం పని? నీకు లైఫ్ సెటిల్ అయిపోయే పని. అతని మాటలు వినడానికే బాగుంటాయి. నేను కూడా నువ్వు అనుభవిస్తున్న రోజుల్ని ఇంతకంటే దారుణంగా అనుభవించి వచ్చాను. ఇంతకీ నువ్వెవరా? నువ్వు తెలుసుకొచ్చింది నా గురించి కాదు, నువ్వు చేయబోయే పని గురించి. నీకు ప్రభాకర్ తెలుసా? సిటీలో ఆయన పెద్ద రౌడీ కదా, ఆయన గురించి ఎందుకు? నేను అతని దగ్గరే పని చేస్తున్నాను. అతను నాకు 20 లక్షల రూపాయలు పని ఇచ్చాడు. అది నేనే కాదు, నువ్వు కూడా చేయొచ్చు. 20 లక్షలా? ఏంటో పని? నువ్వు చేస్తావా? ఏం చేయాలి? మర్డర్ చేయాలి. మర్డర్ చేయాలి? కంగారు పడకు. సిటీలో ప్రభాకర్ ఒక్కడే ఉన్నాడు, కానీ అతని కింద పనిచేసి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికీ తెలియదు, పోలీసులకు కూడా తెలియదు, నిన్ను కూడా ఎవరికీ తెలియను. ఈ ఒక్క పని చేస్తే లైఫ్ అంతా లగ్జరీ. మర్డరా? అంటే ఈ పని నేను కూడా చేయొచ్చు, కానీ నీకెందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించి ఆ బ్యాచ్లోకి వచ్చా. ఈ ఒక్క మర్డర్ చేసి నేను పక్కకి వెళ్ళిపోవచ్చా? అది నీ ఇష్టం. ఓకే. నేను ప్రభాకర్తో చేతికి వెళ్ళినట్టు, నువ్వు నాతో చేతికి వెళ్ళినట్టు మన చేతికి కూడా తెలియకూడదు. సరే. ఇంతకీ నేను ఎవరిని చంపాలి? నీకు సంగీత్ కూడా తెలుసా? తెలీదు. పాత బస్తీలో ఉంటాడు. నువ్వు చెప్పిన పని చేశానన్నా. డబ్బులు ఎవరు రాను? సారీ తమ్ముడు, నీకు నేను డబ్బులు ఇవ్వట్లా. ఏమన్నా నువ్వు చెప్పిన పని చేశాను కదా. చెప్పాను కదా, మనం కలిసి వచ్చిన మన చేతులకు కూడా తెలియకూడదు. వాడెవడో తెలుసుకుని సిటీ మొత్తం ఎతకండి, దొరకకపోతే జిల్లా మొత్తం ఎతకండి. అన్నా, ఆ సంజీవ్ గారిని చంపింది ఆ సోమరాజు గారు కాదన్నా. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన వాడికి కాదు, నాకు. ఆ సంజీత్ గారిని చంపింది నువ్వా? అవునన్నా, ఆ సోమరాజు గారు ఇచ్చిన గన్న కూడా నా దగ్గర ఉందన్నా. రే, ఆ సంజీత్ గారు ఎవడో తెలుసా? అన్న తమ్ముడు రా. నా తమ్ముడిని చంపనాడు గురించి సిటీ మొత్తం ఎదుగుతుంటే నా దగ్గర వచ్చి ఉంచుంటారా? నీ శత్రువు ప్రభాకర్ కదా, మరి వాళ్ళ తమ్ముడిని ఎందుకు చంపించావు? ఆ ప్రభాకర్ చిత్రం ఎవరు? నేను. కానీ వాళ్ళు ఎవరిని చంపించాడు? మా తమ్ముడిని. మరి ఆ సీన్ గడి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏముంది, తేలికుంటుందాం కదా, సైలెంట్గా ఉండాలి, లేదంటే పోలీసులు తీసుకోవాలి. పని ఎలా చేయాలో చెప్పావు, మరి ఎలా చేస్తున్నావో చూడవా?
ఎవడ పగను వాడ తీర్చుకోవాలి, ఎవడ మీద పగ ఉంటే వాడి మీదే తీర్చుకోవాలి. ఈ రోజు నుంచి తేలు కుట్టిన దొంగలా కాదు, చచ్చిపోయిన ఆ ప్రభాకర్ గళ్ళ బతుకుతా. బాగున్నారా? ల్యాప్టాప్ పట్టుకోవాల్సిన చేతులతో కత్తులు పట్టుకుని తిరుగుతున్నావు అనమాట. ఒక జాబ్ చేస్తూ మంచి లైఫ్ని ఎంజాయ్ చేయడం నీ గోల్, దాన్నే మార్చేసావు. దీనివల్ల నీ లైఫే మారిపోయింది కదరా. కూర్చుని మాట్లాడుకోవాలంటే ఎంత పెద్ద సమస్యనైనా సాల్వ్ చేయొచ్చు, నిలబడి ఆర్పడం మొదలు పెట్టి ఎంత పెద్ద అగ్గినైనా ఆర్పేయచ్చు. అలాగే మన లైఫ్ లో పెట్టుకునే గోల్ కూడా అగ్గితో సమానం. దాన్ని ఆర్పాలంటే ఆ సామ్రాజు లాంటి వాళ్ళు నిలబడితే సరిపోదు, నిలబడి పోవాల్సిందే. నీతో అలా తప్పుగా ప్రవర్తించడానికి సారీ. నీకు మంచి భర్త దొరుకుతున్నాడు, కానీ నీ భర్తకు మంచి స్నేహితుడు దొరకలేకపోయాడు. నాకు 5,000 కావాలి మా. లేదు మా, నాకు ఇప్పుడే కావాలి. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? ఏమీ లేదులే. సరే, నీకు ఇచ్చిన 5,000 ఇది. మా ఖర్చు అయిపోయినాయి. ఖర్చు అయిపోయినాయి? రాత్రి అడిగి ఉన్నాయా నాకు కదరా? నీకు తెలుసు కదా నాకు డబ్బులు ఎంత ఇంపార్టెంటో. ఇలా చేస్తాం అనుకోలేదురా. అసలు నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియదురా. సారీ మావా. పోరా. ఆగరా. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా, ఏదో కోపంలో 4 మాట్లాడేసి పోరా అంటూ వెళ్ళిపోవడానికి మనమే బిజినెస్లో పార్ట్నర్షిప్ చేస్తున్నామా? ఫ్రెండ్షిప్పే కదరా. ఇంకొక నిమిషం ఆగలేవా? పోతే పోనవరా డబ్బు. సారీ మావా. లేదురా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తామని అడగచ్చు, కానీ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేస్తామని అడగక్కర్లా. లైఫ్లో నేను కూడా ఎందుకు పోయే పరిస్థితి వస్తే నువ్వు కూడా నన్ను ఎలా కలుపుకోవాలి రాయి. ఒరే ఆగరా. రే, నేనేదో కోపంలో 4 మాట్లాడేసాను, పోరా అంటే వెళ్ళిపోవడానికి మనం ఏమైనా బిజినెస్ లో పార్ట్నర్షిప్ చేస్తున్నావా? ఫ్రెండ్షిప్పే కదా, మళ్ళీ మన కలలేమా? ఇంతకు ముందే మీ ఇద్దరికి పరిచయం ఉందా? పరిచయం 45 సంవత్సరాలు పరిచయం. మీ వయసు ఎంత? 24. మరి 45 అంటున్నారేంటి? అంటే మేము 1960లో కలిసాం, 1990లో చనిపోయాం, మళ్ళీ 1992లో మళ్ళీ పుట్టాం, 2000 సంవత్సరంలో మళ్ళీ కలిసాం, ఇది 2016. మొత్తం కలిపితే 40 సంవత్సరాలే కదా. అంటే నువ్వు ఇలా కొద్ది కొత్త కనబడుతున్నావు, వంకరగా కనబడుతున్నావు. ఏటీఎంలోనే 100 రూపీస్ రావు. ఇక్కడ ఎన్ని లైఫ్లు ఎన్ని ఉన్నాయి. కంగారు పడకు, నువ్వే ప్రాబ్లం ఉండదు. నీకు తెలుసు నాకు ఎంత ఇంపార్టెంట్.